వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఒక వార్త చదివి వినిపిస్తానండి. అలాగే దీంట్లో 3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. 3 విషయాలు. వార్త ఏంటంటే సాక్షిలో ఇవాళ వచ్చినటువంటి వార్త. సారీ మేడం, మీరు రికార్డుల్లో చనిపోయారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కోసం వెళ్లిన మహిళా రైతుకు దిమ్మ తిరిగే షాక్. మేడికొండూరు మండలం భీమినేని వారి పాలనలో ఘటన. కళ్ళెదుట మనిషి బతికే ఉన్న, కంప్యూటర్లో మాత్రం ఎప్పుడో చంపేసింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న మహిళకు తెలిసి గుండె ఆగినంత పనైంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం భీమినేని వారి పాలనలో బుధవారం ఈ ఘటన జరిగింది. భీమినేని వారిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు మద్దినేని రాధారాణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆవిడ బుధవారం గ్రామ పరిధిలో అన్నదాత సుఖీభవ కేంద్రానికి వెళ్ళి అక్కడ సిబ్బందిని తన స్టేటస్ చెక్ చేయమని అడిగితే కంప్యూటర్లో వివరాలు ప్రశ్నించిన సిబ్బంది నీళ్ళు నమిలి మీరు చనిపోయినట్లుగా రికార్డులో నమోదైందని చెప్పడంతో ఆవిడ కంగుదింది. అయ్యా, నేను మీ కళ్ళ ముందే ఉన్నాను, నన్ను చనిపోయినట్లు ఎలా రాస్తారు? సో ఇలాగా ఒక ఎంట్రీ తప్పుగా నమోదు కావడం వల్ల అర్హులైన పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రికార్డులు ఎలా మారుస్తుందని గ్రామస్తులు మండిపడిపోతున్నారు. ఇప్పటికైనా రికార్డులు సరిచేసి తనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాధారాణి కోరుతున్నారు. దిస్ ఇస్ పేజ్ 10 సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్. ఈ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. ఇక ఇంకొక వార్త వినిపిస్తా. సత్యసాయి జిల్లా కొమరేపల్లిలో అంటే స్టేట్ వైడ్ దీనికి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. ఏంటనేది చూస్తే ఇది ఇంకొక భారీ కుంభకోణం. ఆంధ్రప్రదేశ్లో జనన మరణ ధృవపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. సత్యసాయి జిల్లా అగళ్ళి మండలం కొమరేపల్లి పంచాయతీ కేంద్రంగా జరిగిన ఈ భారీ మోసాన్ని గుర్తించిన ప్రభుత్వం అక్కడ జారీ చేసినటువంటి 3,981 బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం 1500 లోపే జనాభా ఉన్న కొమరేపల్లి గ్రామంలో 2025 జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు 10 నెలల వ్యవధిలో దాదాపు 4000 జనన ధృవపత్రాలు జారీ కావడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. వీటిలో చాలా వరకు ఇతర రాష్ట్రాల వారికి జారీ చేసినట్లు తేలడంతో ఇది వ్యవస్థీకృత మోసం అని నిర్ధారించారు. మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఫిరోజ్ బేగం విచారణకు ఆదేశించారు. జిల్లా గణాంక అధికారి కళాధర్ నేతృత్వంలోని బృందం జరిపిన విచారణలో కొమరేపల్లి పంచాయతీ లాగిన్ ఐడి పాస్వర్డ్ను దుర్వినియోగం చేసి ఈ నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్టుగా తేలింది. విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సర్టిఫికెట్లన్నింటినీ రద్దు చేయడమే కాకుండా బాధ్యులపై కంప్లైంట్ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో సర్టిఫికెట్లు జారైన 14 జిల్లాల్లో కూడా పునఃపరిశీలన చేపట్టాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయం ఎంతవరకు ఉంది, ఈ లాగిన్ ఐడీలు పాస్వర్డ్లు అసలు ఎవరి దగ్గర ఉంటున్నాయి, ఏం చేస్తున్నారు అనే దాని మీద లోతైనటువంటి విచారణ జరుగుతోంది. డిడ్ యు ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఈ 2 వార్తలకి సంబంధించి? నకిలీ సర్టిఫికేట్స్ ఒకవైపు, ఇక్కడ ఎంట్రీ లేకపోవడం అంటే రాంగ్ ఎంట్రీ అనేది ఇంకొక వైపు. ఇవన్నీ కూడా చేసేది ఎవరు, ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? ఈ ధ్రువపత్రాలన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇస్తున్నారు, వెరిఫికేషన్ ఎవరు చేస్తున్నారు? ఏకంగా 1500 మంది జనాభా ఉంటే 4000 జనన ధ్రువపత్రాలు. అలాగే ఇక్కడ మరణాలకు సంబంధించి ఇదేమన్నా ముఖ్యమంత్రి గారు లేదంటే మంత్రివర్గం ఫలానా రాధారాణి గారి పేరు, ఫలానా కృష్ణమూర్తి పేరు, ఫలానా ఇంకో పేరు చెప్పి వీళ్ళు చచ్చిపోయినట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చేయండి అయ్యా, ఎంట్రీ చేసేయండి అని చెప్పారా? లేదే. కానీ ఎవరు చేస్తున్నారు ఇది? ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎవరి నిర్లక్ష్యం? పక్క రాష్ట్రాల వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ తీసుకున్నారట బర్త్ సర్టిఫికెట్స్. అంటే ఎవరై ఉండొచ్చు వాళ్ళు? ఎవరై ఉండొచ్చు? బర్త్ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్కి కానీ ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది ఎవరు, ఏంటి, ఆధార్ కార్డు ఏంటి, ఎక్కడ పుట్టారు, ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాటిని పరిశీలించకుండానే ఇవన్నీ ఇచ్చేస్తున్నారా? అప్రూవల్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇది ఇంకొక భారీ స్కామ్. దీంట్లో ఏమవుతుంది? ఏం కాదని అడగండి, చెప్పడానికి ఉంటుంది. ఏమవుతుందంటే ఏదైనా చేయొచ్చు. మీరు చచ్చిపోయారని చెప్పి మీ ఆస్తిని అమ్మేసినట్టుగానో ఇంకో దానిగానో ఆ ట్రాన్స్ఫర్ అసెట్ ఇదంతా చేయించేయచ్చు. మీ బర్త్ సర్టిఫికెట్లు, మీ డెత్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని, అంటే చనిపోయిన వాళ్ళు మీ అంటున్నారని మీరు అందరూ బతికే ఉన్నారండి, క్షమించాలి, తప్పుగా అనుకోవద్దు. ఈ డెత్ సర్టిఫికెట్లు యూజ్ చేసుకుని ఆస్తుల ట్రాన్స్ఫర్లు, బర్త్ సర్టిఫికెట్ పేరుతోటి ఐడెంటిటీ క్రియేషన్. ఎవరు క్రియేట్ చేసుకోవచ్చు ఐడెంటిటీ? ఎవరైనా చేసుకోవచ్చు. రేపొద్దున వాళ్లే మన డెత్ సర్టిఫికెట్కి కారణం కూడా కావచ్చు. అలాగే బోగస్ ఓటర్ కార్డులు. ఏముంది, బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మిగతా సర్టిఫికెట్లు పుట్టించుకోవడం ఎంత ఈజీనే కదా. దొంగ సర్టిఫికెట్ల దందా అనేది 3 పువ్వులు 6 కాయల కింద సాగుతూనే ఉంది దేశం అంతటా కూడా. అందుకే కదా ఎన్నికల కమిషన్ వారు కూడా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చింది. అందు గురించే కదా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 14 జిల్లాల్లో ఈ
భారీ స్కామ్ అనేది నకిలీ సర్టిఫికెట్లకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రివిజన్ అంతా జరుగుతుంది కంప్లీట్గా. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూడండి. ఎక్కడెక్కడ ఇష్యూ చేశారు, ఎంతమంది జనాభా ఉన్నారా, ఎంతమంది పుట్టారా, అసలు రికార్డ్స్ ఉన్నాయా కరెక్ట్గా, ఎంతమంది చనిపోయారంటే ఇందాక చెప్పాను కదా రాధారాణి గారి సంగతి. ఇలాగా సంక్షేమ పథకాల అమలు అన్నటువంటిది పక్కన పెట్టేస్తే దీని వెనక తెర వెనుక ఉన్నటువంటిది ఫలానాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ ఆస్తికి వారసులు మేమే, చేసేయండి కబ్జా. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి అలాగే చెప్పరు కదా, చూసుకుంటారేమో ఇలాగా. ఒంటరిగానే ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు ఇక్కడ, లేదు విదేశాలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలియదేమో పాపం అని చెప్పి సింగిల్గా ఉండే వాళ్ళని ఇలా టార్గెట్ చేసి ఎంట్రీలు లేపేయడం, ఆస్తులు తనఖా మొత్తం అంతా కూడా ఆస్తులు రాసేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలు ఇంకోటి ఇవి కూడా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి, కాదంటారా? సో ఈ నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ అని కూడా కాదు, తప్పుడు సర్టిఫికెట్లు ఇష్యూ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చారా, అదే తహసీల్దార్ రెవెన్యూ ఆఫీసులో ఇచ్చారా, లేదు సచివాలయాల్లో ఇచ్చారా, మళ్ళీ రేపు పొద్దున్న వాట్సాప్లో ఇస్తానంటున్నారు, వాట్సాప్లోనే మీకు అన్నీ కూడా అయిపోతాయని చెప్తున్నారు. మరి అక్కడన్నా పకడ్బందీగా ఉందా, లేదంటే ఇలాంటి బాపత అయినా అవుతుందా? ప్రభుత్వం చాలా కఠినంగా దీని మీద వ్యవహరించాలి. ఒకటికి 1000 సార్లు టెస్టింగ్ చేసుకోవాలి, ఫైనల్ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేటువంటి దానికి. లేదంటే అభాస్పాలు అవ్వడం, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఫర్ ఐడెంటిటీ క్రియేషన్ దానికి బర్త్ సర్టిఫికెట్ అని లేదంటే మిగతా ఇవన్నీ తీసుకుంటూ ఉంటే కనుక ఐడెంటిటీ క్రియేషన్ కోసం ఎవరు తీసుకుంటున్నారు ఏంటి అనే దానికి మన దగ్గర సమాధానం ఉండదు. దాంతో ఎవరైనా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. చూసాంగా మొన్న రోహింగ్యాలకు సంబంధించి ఏ విధంగా సుప్రీంకోర్టు కూడా మాట్లాడిందో. చీఫ్ జస్టిస్ అన్నారు, రెడ్ కార్పెట్ వేస్తారా వలసవాదులందరికీ, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి భారతదేశంలో ఏమన్నా జనాలు తక్కువ ఉన్నారనుకున్నారా, పేదవాళ్ళు ఎవరు లేరనుకున్నారా అని. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్ వర్తిస్తుంది, సేమ్ పాయింట్. నేను ఈ రాష్ట్రానికి చెందినవాడిని నేను కాదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు మాత్రమే తెలుసు, బట్ నేను ఇక్కడ ఉంటున్నట్టుగా నాకు ఆధారాలన్నీ కావాలి, నేను ఇక్కడే ఉంటున్నట్టుగా ప్రభుత్వం దగ్గర నుంచి నేను పెన్షన్లో ఇంకోటో తీసుకోవడానికి, లేదంటే ఇతరత్ర పథకాలు పొందడానికి, లేదంటే నా ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ వాడిని నేను చూపించుకోవడానికి ఎప్పటి నుంచో నేను అన్నీ చెయ్యాలి. రేపు పొద్దున్న నేను వచ్చావు 4 బాంబులు పడేస్తా, లేదంటే 10 ఇళ్లలో 10 బకెట్ బాంబులు పెడతా, టైం బాంబులో ఇంకోటి ఏదో పెడతా, నేను ఇక్కడ వాడిని కాదు కానీ నాకు ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇది కేవలం ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాత్రమే అనుకుంటే పొరపాటు నుండి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనకి తెలియకుండానే అనడానికి లేదు, మనకి తెలిసే మనమే ఆ తీవ్రవాదులకి ఆశ్రయం కూడా ఇస్తున్నాం. సో అది కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం సత్వరమే దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది డిమాండ్. చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. దీని మీద మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.